బాయిలోన బలిపడితే అని వాడైతే ఘోరంగా ట్రెండ్ అవుతుంది మా ఈ మధ్యలో సాంగ్ ఎక్కుతలేదు బాగా హైట్ మీద కదా ఈయననే ఓనరు మీరు బాగా చాలా చూసి ఉంటారు ఈయనను అయ్యి కింద పడతావురా అయ్యా 200 లోటు పట్టుకొని వచ్చిండు దుకాణాలకు ప్రియా అంటే ఆంటీ 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 కూడా వెళ్ళిపోతాండి ఇక అంటే ఇంకో కింది దిగుతాడు కాదు పిల్లగాడు హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ మళ్ళీ అయితే మిషన్ కిందికి అయితే వచ్చేసినాం మామ వెనక చూసినావా మిషన్ అయితే లోడ్ చేస్తుంది మన ట్రాక్టర్లా ఇక మన మా పొలం కోసింది ఇక్కడికి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం ఇక ఇక్కడ కోసుడు మొత్తం అయిపోయింది మళ్ళీ మిషన్ ఎక్కించుకొని పోయినాం అనుకో జర తొందరగా అయిపోతుంది ఇక మన బండిలో ఒక ట్రిప్ పోసుకొని పోయినాం మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్రిప్ ఏం కాదు సగం అవుతుంది కానీ ఇక ట్రిప్ లెక్క చూపెడతావు మీకు ఇగో నైనా కానీ ఇక ట్రిప్ లెక్క అనమాట వాడు ఎప్పటికీ దులుపుకుంటూ వస్తాడు మా రేడియేటర్లకు దుమ్ముకోకుండా అది గుద్దాల జామ్ అవుతుంది బండి హీట్ అవుతుంది దానికి బాయిలోన బలిపడితే అని వాడైతే ఘోరంగా ట్రెండ్ అవుతుంది మా ఈ మధ్యలో సాంగ్ ఈ మధ్యలో పిచ్చి అంటే పిచ్చి ట్రెండ్ అవుతుంది బాయిలోన బలిపడితే అనే సాంగ్ అదో అవి కట్టెలు మీకు ఎక్కుతుంటే చిన్న చిన్న కట్టెలు కూడా వీటికి మస్తు పెద్ద దానిలో కనిపిస్తాయి అదో వాడు అటు పట్టే ఇటు పట్టే ఎక్కిస్తాండే పిల్లగాడు ఇళ్ళకి వెళ్ళి దెంగేయాలి మనం ఇక ఏ అమ్మ మనకు గింతేలే ఎంత పెద్ద కట్టలైనా మన ఫోరన్కి జుజిబి అన్నమాట ఎక్కినామా దెంగేసినామా అన్నట్టే ఉండాలి కథం ఘోరంగా దుమ్మత్తుంది మామ వెనుక పోతాంటే ఏ అమ్మ ఆ ట్రాకులు కదా ఆ ట్రాకులలో గడ్డికి ఘోరంగా అంటే ఘోరంగా ఇచ్చి పడతాయి కదా నాకు ఏ ఆట ఆడతాను పిల్లగాడ బాగా ఊగుతాడు రా బై ఘోరంగా ఊగుతాడు మనం ఎక్కుతాంటే ఇట్లుంటాం దానికి ఘోరంగా అవుతుంది కథ మనం బండి ముందర పెట్టుకుంటాం అమ్మ బాగా కట్టాలి కిందికి వేస్తుడు చింటూ 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 చిట్టి చిలకమ్మ చింటూ ఆ డ్రైవరు వీడు హెల్పరు ఇద్దరే ఒకళ్ళు డ్రైవర్ ఒకళ్ళు హెల్పర్ అన్నమాట ఇద్దరు ఇట్లల్లా అవ్వ చూడ ఎట్లా ఎత్తాందో ఎక్కుతలేదు బాగా హైట్ మీద కదా ఏ ఆట ఆడుతాడు పిల్లగాడు కేవగా చింటూ ఎరగట్టి ఆడుతుంది హై గేర్ మే ఆతేరా ఈ లోడ్ గేర్ పిల్లగాడు హై గేర్ మీద వచ్చేసినట్టు అందుకే ఆగమాగం చేస్తాను ఆడ ఎక్కకుండా అబ్బా మిల్లంగా ఎక్కిలేరా బై వెళ్ళిపోదాం ఇక లైక్ చేయరు ఫాలో చేయరు సబ్స్క్రైబ్ చేయరు అని చెప్తాడు మనోడు ఈయననే ఓనరు మీరు బాగా చాలా చూసి ఉంటారు ఈయనను అయ్యి కింద పడతావురా అయ్యా ఆడ దాన్ని పట్టుకొని దింపుతాడు కదా డైరెక్ట్ खत्म हो गया हाँ खत्म हो गया टेक्नोलॉजी क्या क्या नाम है तेरा उसका नाम चिंटू तेरा नाम गौरव इसका नाम गौरव బండి ఎక్కిచ్చేస్తారు ఇట్లా వాడి వీడి కిందికి వెళ్ళి మీది ఎక్కిచ్చేస్తాను మెల్లగా చూసుకుంటే ఎక్కేయాలి మామ అటు ఇటు జారింది అనుకో పాండురంగా పాంచి పటాక అవుతుంది వ్యాన్లకు ముందట ఎక్కిన తర్వాత బండిలకు కూడా వేరే ఉంటుంది ఈ యొక్క ఫోటో మనం వ్యాన్లకు ఎక్కిన తర్వాత తీసుకుందాం మంచిగా ఉంటుంది చూసిన వ్యాన్ మొత్తం కవర్ అయిపోతుంది మన కెమెరాలో గుద్దవాళ్ళగా పడుతుంది వ్యాన్ కూడా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మా బావోళ్ళకి వెళ్ళిపోవాలి అంటే ఇక ఈ ఓనర్ వాళ్ళకే ఫీల్డ్ ఉన్నది ఇంకొకడ ఆడికైతే వెళ్ళిపోవాలి గంగోడ్లు అది మొత్తం ఎట్లుండదు ఆడికి ఏం జరుగుతుంది కథ మనకు కూడా తెలియదు దిగవట్లున్నా మంచిగా ఉన్నది అనే ముచ్చాడు కూడా కటర్ మారుతోడా పీచే ఆజా
కాదు వాళ్ళ గన్ తిరుగుడేనా ఇది బరాబరి उसका टॉप नीचे कर కాదమ్మా కింది ఉండి ఎత్తలేదాడు మీ డాడీకి ఇటువేయండి కావా మరి అయ్యో మళ్ళీ దీన్ని ఎక్కించి పడదేంగాలి ఇక డైరెక్ట్ ఏంది ఈ కట్టాలని లోపలికి దొబ్బ మన రాజా ఈడున్నాడు ఫోరుడు దీన్ని పెట్టిన దానిలో ఎక్కువ అడ్లు గిన్నెనే కాలిపోయినాయి అడ్లు కూడా మనం దీన్ని వెనక తెంగేద్దాం ముందటద్దు వాడు రప్పరప్ప పోతాడు మనకు అసలు అందనే అందదు అది తెలుసా గుద్దాలుగా పాస్ పోతుంది అది వాడు చూసినా కొట్టుకపోతాడు మనం గేరేజ్ రావాలి ఇంకా లౌడ పంచాయతీ అంటే ఇది దాని వెనక పోతే గుద్దాల దుమ్ము మొత్తం ముఖం మీదే పడుతుంది మా మొత్తం దుమ్ము అంతా అది చూసిన ఎట్లా పోతాడు దాని వెనక పోతే పెద్ద పంచాయతీ మనకు అయ్యో ఎండ మొత్తం ఇట్లా రివర్స్ పడడం వల్ల కొంచెం చీకటి కనబడుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోరు మామ ఒకవేళ ఎండకి ఇట్లా రివర్స్ పడేయండి ఇంకా మంచిగా కనబడు దానికి ఏమైందో బండి తేపుకోసారి ఆగుతుంది అది అంటే మీద ఇట్లా ఒకవేళ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకి ఇట్లా తాగుతానే అని వాడు కొంచెం చూసుకుంటా ఇట్లా వస్తాడు కావచ్చు నాకు తెలిసి అదే అనుకుంటాను మరి నేనైతే మనం వీడికి వెళ్ళి రైట్ తీసుకోవన్నా వీడు ఏడబోసిండ్రా అడ్లు మాగో వీడికి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి ఇక వీడికి వెళ్ళి రైట్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది కిరణ్ మావయ్య రైట్ ఇగో ఇవన్నీ కళ్ళమే కళ్ళము అటు పోయి అన్న అటు మోపు చేసుడు తెలుసు నాకు తెలుసు ఇక గంది నేరమని ఇక మోపు చేసుడు ఇక మోపు చేసుడు తెలియదా తాత మోపే అంటాడు మా తాత దోస్తు అన్నమాట అంటే మనకు తెలిసి మా తాత తాత మంచిగా పెట్టినా అటే పెట్టినా ఇంక ఎటైతే సొరుతైపోయి తీరాదు వాళ్ళు ఉన్నాయా బాగా రైట్ పోసేసినామా మనమైతే వెళ్ళిపోదాం ఇక ఇక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ లోడింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది ఏలే మరదలా పోసింది పున్నాగా నీలాగా నవ్వింది అన్నాగా సల్లంగా ఇది సన్నాయి మామగారి దగ్గరికి అయితే పోయేద్దాం మరి అని బాగా రోజుల తర్వాత మీకు మాట్లాడిస్తానా మన బండి కూడా చూపెడతావు బండి కూడా వచ్చేస్తుంది అంటే వాళ్ళు నేను చెప్పినా కదా ట్రాక్ ఎక్కించిన బండి ఆ ట్రాక్ ఎక్కించిన బండి కూడా వచ్చేస్తాను చూపెడతావు అంటే వాని బాధ ఏంటంటే అట్లా వస్తా అంటే మీద చెట్లు చూసినావు ఆ చెట్లు తాకుతాయి అని బాధ అందుకే కొంచెం చూసుకుంటా మధ్యలోకి వెళ్ళి రావాలి ఎందుకంటే మనకు మీద ఉన్నది ఏర్పడదు కదా పుష్కాన్ని అటు ఇటు తాకింది అనుకో పాండరంగా అవుతుంది కథ బండి వస్తాను చూసినావా లోపల నాడు బర్రె బాగాడు ఆరని చూసినా ఎట్లా వస్తుందో గుద్దేవాళ్ళు కదా ఆరని అట్లా ఊరిని నా బండికి గుద్దేరా బాయ్ వినంగా పోర్రి అగో మిర్చిలు అట నీ మిర్చిలు కావన్నట ఈడేడి దుకాణం కావండి నువ్వు గీడేం చేస్తావు రా అగో 200 లోటు పట్టుకొని వచ్చిండు దుకాణకు అవి వస్తామా ఇటు దుకాణంకి ఎందుకు వచ్చింది వస్తామా డీల్కి వచ్చిందట 90కి వచ్చింది ఇడు కాదురా రే ఆడేం చేసి చూసిన ఆడు దుకాడ మంచం వేసుకుని లేరు అబ్బి ఆడు ఆడు ఎడిపోతానరా అంటే 90కి ఇది బయటకు వస్తలేడుగా
ఆడ వెళ్ళిపోతాడు, మన మీద కొంచెం లోపల పెట్టుకొని కొంచెం అన్నం తిన్నాం అంతమంది, అన్నం తినేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. ప్రియా ప్రియతమారాగాలు, ఓ ప్రియా ఓ మా ఆంటీ లెక్క రెడీ అయింది మా ఆంటీ, ప్రియా ఆంటీ, మా ప్రియా ఆంటీ, ప్రియా ఆంటీ, ఆంటీ 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 ఆంటీ. ఇల్లు మొత్తం హోమ్ టూర్ ఒక రోజు చేస్తామా, చేయరు ఇద్దరం కలిసి. బాత్రూమ్ వస్తుందా? ఇల్లు మొత్తం లైటింగ్ అంతా చేసలేదు. ఇక నేను కూడా కొంచెం మోహం కట్టుకొని కొంచెం అన్నం తినాలి, ఇక లేట్ అవుతుంది. అన్నం తినను అనుకో మళ్ళీ బండి కాడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎట్లా బండి షిఫ్టింగ్ కాబట్టి మనకు కొంచెం లేట్ అయినాయి కదా, అట్లా వీలైతే మనం కూడా నడుపుదామా. నెక్స్ట్ మన చిండుగాడు అయితే అన్నం తినడానికి వేయండు. ఇక మనోడు వచ్చిన మనం కూడా పొల్లు నడిపి పడి తింటాను. ఇక చూడాగో ఎట్లా కొత్తారు చూడు మన వాళ్ళు పిరగాళ్ళు. ఈయన పేరేమో అన్నాడు బాయ్, రామ్ బాయో ఏదో అన్నాడు, నాకైతే గుర్తుకులేదు. కానీ వాని పేరే చింటూ, ఇంకోని పేరు. మీకు కొంచెం పెద్ద పెద్ద దోయలు కాబట్టి పొల్లు చంపేస్తాడు వాడు కూడా. పెద్ద దోయలు కాకుండే అంటే గుద్దవాళ్ళు గుండు. కానీ ఇంకా ఈయన కథ కూడా ఈ పెద్ద దోయలు అయ్యే వరకు పొట్టు చంపుతాడు పిల్లగాడు. వీడు హెల్పర్ మామ, డ్రైవర్ అయితే కాదు. డ్రైవర్ అక్కడ ఉన్నాడు, డ్రైవర్ పిల్లగాడు. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు పోరడు. కానీ గుద్దవాళ్ళ దుమ్ము వస్తాను మా, దుమ్ము మాత్రం ఇచ్చి పడదేంటాను ముఖం మీదే. కానీ ఇక తప్పది, కష్టపడకుంటే మనకి వీడియోలు ఎట్లా వస్తాయి మరి. అంటే ట్రాక్ నడుపుడు అంతగానే మేము రాదు, ట్రాక్టర్ మాత్రం కుర్చీ కుడకలేస్తాము. ఇక పోయిగా వేసేసిరే. 6 వేలు కూడా స్టార్ట్ అయ్యేటట్టు కనబడతానేమ్మా. నాకు తెలిసి ఈ ట్రాయల్ని కూడా చిన్న పూరని తలగబెట్టి పడదు ఇంక. ఇక అంతా దిగబట్టలు ఏం కనబడతలేవు. ఇప్పుడు వెళ్ళిపోతాడు ఇక, అంటే ఇంకో కింది దిగుతాడు కావచ్చు పిల్లగాడు. పోసుకుంటే ఇంకో ట్యాంక్ పోసుకొని తెంగైతే కదా అయ్యే తీస్తుంది మన పని. బండి చూడు ఎట్లా బిడ్డ. ఇంకేద్దాం వీడికి వెళ్ళి. ఇక అమ్మ 2 వీల్ చాలమా, ఇలా 4 వీల్ అనే ముచ్చటే అవసరం లేదు. ఎందుకంటే మొత్తానికి దిగబడతలేదు కాబట్టి 2 వీల్తో వెళ్ళిపోవచ్చు. కానీ మనకు 4 వీల్ బండి ఉన్నది కాబట్టి 4 వీల్ పట్టుకొని దిగేస్తాను. ఇక మన సాయిరాజు గారు అయితే పట్టుకొని వచ్చేసింది అక్కడికి బండిని, అంటే అన్లోడ్ చేసి మా బావగాని తీసుకొని పోవాలి. ఇక మా ఎత్తేస్తాను ఏంద్రా బండికి నా పడేస్తాను. మిషన్ ఎక్క నీకు మంచిగా చేసుకున్నాడు. రప్ప తిరిగేస్తాను. బావా దా, అక్కడ నాకు తెలియదు మీ డాడీ రమ్మంటాడు. అమ్మ ఎత్తేస్తుందిరా బాయ్ బండి. అట్లా ట్రిప్ గంగోట్ నుంచి ఫస్ట్ నుంచి వెళ్ళిపోతానం. ఏ చింటూ పోయేస్తా ఓ అన్లైన్ కరిగే ఆజేతాం. అవ్వ మనకి హిందీ రాదా, ఆయనకి తెలుగు రాదా, మంచిగా ఉన్నదిరా. అరే దిగబడుతుందిరా కొంచెం. ఎల్లో గిదో లెక్కన రపోవడానికి ఎలా ఎక్కేయాలి. కొంచెం ఐమూలు ఉన్నది అన్నమాట. అమ్మా ఎనికి 575 ఇదో లెక్కన రపోడా ఎట్లా తీయాలి, రప్ప వెళ్ళి తెంగాలి. అవ్వ సగం దూరం మంచిగా ఉంటుంది రోడ్. మళ్ళీ ఇదో తలకాయ నొప్పిడ దీంతో. చెట్లు చూడు ఎట్లదో. సిట్టింగ్ మాత్రం గుద్దాల సెట్ అవుతాడు, అంటే స్పాట్ అట్లా అనేది. నేను సిట్టింగ్ అంటే ఏదో సిట్టింగ్ అనుకుంటారు, కూర్చోనికి అని చెప్తాను అట్లా. మళ్ళీ సిట్టింగ్ అన్న ఏంది అన్న అని మళ్ళీ అంటారు మీరే. మన ఇంటి ముందడికి వెళ్ళిపోడి సార్ మనం డైరెక్ట్. మన పొలం కూడా ఇక్కడనే మావా. మీకు ఈ ప్లేస్ మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఈ గెట్టు పట్టుకొని తెంగితే మన పొలం కాడికి వెళ్ళిపోతాం ఇట్లా సీదా. గుర్తుంటుంది ఈ చెట్టు స్టోరీ మీకు తెలుసా మావా? మీకు చాలా మందికి తెలుసో తెలియదో. నా ఓల్డ్ వీడియోలో నా పాత సబ్స్క్రైబర్కి అయితే అందరికీ తెలుసుండే చెట్టు స్టోరీ. ఒకప్పుడు మన యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేందుకు ఈ చెట్టు కన్నా కూకొని అప్లోడ్ చేసి వచ్చేది. నీ అమ్మ అంత ఆగమా చేసేది. అంటే రాత్రి 1-2 వరకు కూడా వీడియోలు అప్లోడ్ చేసుకుంటుండేది మొత్తానికి, ఇంటికి పోకుండా. ఎందుకంటే అప్పుడు అంత 5G అంత కరెక్ట్ లేకుండేది కదా ఊరంతా. ఊరంతా మా ఏరియాలోనే మొత్తం అంత కరెక్ట్ లేదు. మా ఊరు ముచ్చట పక్క పెడితే
రా బొక్క అయ్యో ఈడు బొక్కడు మా కాగాడు దా బొక్కేసి ఇక్కడ నుంచి ఇంకొంచెం కలరింగ్ వర్క్ ఉంది మామ ఆయనతో కలరింగ్ వేసేస్తే కథం అయిపోతుంది ఇల్లు కూడా ఇల్లు లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయినావు కానీ కొంతవరకు కలరింగ్ వర్క్ ఉంది మా ట్రాల్ ఇప్పుడే దిగుతుంది ఇంకా కానీ ఇట్లా నా లెక్క దెంగే కూరి ట్రాల్ మొత్తం దిగిన తర్వాత ఏదో నేను మెల్లమెల్లగా అట్లా మీకు వీడియో కోసం అట్లా చూపెట్టిన అంతే